రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోయాయి. అయితే జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకు తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారంటీ లేదు, భద్రతతో పాటు గౌరవం కూడా లేదని గిగ్ వర్కర్లు వాపోతున్నారు. విరామం లేకుండా పనిచేస్తున్నా తమకు న్యాయమైన జీతంతో పాటు కమిషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ డిమాండ్లతో క్రిస్మస్ రోజునే దాదాపు 40,000 మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా దాదాపు 50% డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా 150,000 మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదును చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మె బాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానున్నాయి. అలాగే సంవత్సరాలంతా ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్ మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంటే ఎట్లా ఉంది ఈరోజు మీరు స్ట్రైక్ చేయాలంటున్నారు 2 to 5 అయితే ఈ స్ట్రైక్ సంబంధించి రీజన్స్ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఇన్సెంటివ్ అయితే పూర్తిగా ఇవ్వట్లేదు అన్న. వచ్చే ఇన్సెంటివ్ ఒకప్పుడు అంటే 350-400 ఇస్తే పెట్రోల్ పోయి మిగతా ఎర్నింగ్ అనేది రోజు జీతం లెక్క మిగిలేదు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఇన్సెంటివ్ అనేది 250, మినిమం 13 గంటలు 14-15 గంటలు చేసిన. మొన్న మీకు కావాలంటే సాటర్డే సండే ఇవన్నీ కూడా ఇన్సెంటివ్ అవన్నీ పోయి 13 గంటలు 14 గంటలు పని చేస్తే 500-600 మిగులుతుంది. 13-14 గంటల బండి మా పెట్రోల్ అన్నీ పోయి ఈలోగా మా కూలింగ్ ఇంకేం మిగులుతుంది అన్న. 500-600 వస్తే దాని గురించి ఇన్సూరెన్స్ ఈ మధ్యన యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు, ఇన్సెంటివ్ రావట్లేదు. ఎర్నింగ్ చూస్తే డైలీ 1 డే మొత్తం కొట్టిన 1000 రూపాయలు పెట్రోల్ పోయి 500-600 వస్తుందన్న. టార్గెట్ కూడా పెంచేసారన్న. 10 మినిట్స్ డెలివరీ ప్రజెంట్ హైదరాబాద్కి అయితే తీసేసిండ్రు అన్న. లేదు మొన్న రీసెంట్గా జనవరిలో అయితే తీసేసి ముందు 2024లో అనుకుంటా తీసేసిండ్రు. ప్రజెంట్ హైదరాబాద్లో అయితే 10 మినిట్స్ డెలివరీ లేదు. జొమాటోలో అయితే ప్రజెంట్ లేదన్న. కానీ ఇన్సెంటివ్స్ అయితే మరి ఘోరంగా ఇస్తున్నారు. ఆర్డర్స్ అయితే పడట్లేదు కంప్లీట్గా. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో పడకపోతే ఇంకా చిన్న చిన్న సిటీలకి అయితే మరీ ఘోరం అన్న. అసలు ఏం పడవు. ఇంకా ఇన్సెంటివ్ పెంచితే చాలన్న. ఆర్డర్స్ కంటిన్యూస్ పడి ఇన్సెంటివ్స్ అనేది కొంచెం పెంచాలన్న. మినిమం 400 అబోవ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడికి వచ్చే ఎర్నింగ్ అనేది సరిపోతుంది. కానీ ఇన్సెంటివ్ 250 రూపీస్ ఇస్తున్నారన్న. మరీ ఘోరంగా ఇస్తున్నారు. అందులో 2 లీటర్స్ ఆయిల్ పోయినా మినిమం డైలీ 4 లీటర్స్ పెట్రోల్ ఉండాలన్నా. మినిమం 14 గంటలు 14 గంటలు పని చేయాలన్నా మినిమం 4 లీటర్ల ఆయిల్ లేదు ఎలా అన్న అవుతుంది? బండి అయినా నడవాలి కదా, మేము తొక్కుంటూ మేము పోలేం కదా. ఆ 4 లీటర్ ఆయిల్ లేనిది బండి ఎలా పోతుంది? మరి 4 లీటర్ ఆయిల్ పెట్రోల్ కాస్ట్ ఎంత? మరి 13 గంటలు పని చేయాలంటే ఎలా అన్న అవుతుంది? మినిమం 110 రూపాయలు వేస్తున్నా 440 రూపాయలు. ఇప్పుడు 400 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చినా సరే ఆర్డర్స్ పడితే కదా ఏదైనా అవుతుంది. టార్గెట్స్ అనేవి ఇంకెక్కువ పెంచుతున్నారు అన్న. గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె బాట పట్టడం జరిగింది. ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు ముందు రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఉంటాయి. అయితే ఈరోజు తమ డిమాండ్ల పరిష్కారం కోసం గిగ్ వర్కర్లు సమ్మె బాట పట్టారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి ఏదైతే ఇందులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు సమ్మె బాట పట్టారు. ప్రధానంగా వాళ్ళ
డిమాండ్స్ ఏంటంటే ఏదైతే 10 నిమిషాల డెలివరీ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఇతర ఇన్సెంటివ్ విషయంలో కానివచ్చు, గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు తగ్గించారు. సో ఇన్సెంటివ్స్ కూడా మాకు ఏం మిగలట్లేదు, పెట్రోల్ ఖర్చులు పెరిగిపోయాయి. అదేవిధంగా వీటి ఇన్సెంటివ్ పెంపుతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం, భద్రత వారికి, అదేవిధంగా నెల జీతం కూడా లేదు కంటిన్యూషన్గా, దానికి మినిమం వేజెస్ కూడా ఉండాలని చెప్పి కూడా ఇట్లాంటి డిమాండ్లతో సో వాళ్ళు సమ్మెబాట పట్టడం జరిగింది. అయితే హైదరాబాద్లో దీని ఎఫెక్ట్ ఈరోజు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తాయి. ఇటు గ్రాసరీకి సంబంధించి కానివచ్చు, ఇటు ఫుడ్కు సంబంధించి ముఖ్యంగా బిర్యానీ, అదేవిధంగా ఇటు బేకరీ ఐటమ్స్, కేక్స్కి సంబంధించి సో పెద్ద ఎత్తున ఈరోజు సో ఆర్డర్స్ వస్తాయి ఇట్లాంటి ఆన్లైన్ పోర్టల్ ద్వారా. అయితే ఈరోజు సమ్మెబాట పడడంతో వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ ఐటీ కారిడార్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ సో ఇట్లాంటి ఏరియాలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది గిగ్ వర్కర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు చెప్పండి, అదేవిధంగా ఈరోజు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏమీ లేవన్న, మాకు కావాల్సిన ఈ 10 నిమిషాలు ఉన్నదే అది క్యాన్సిల్ చేయాలి మెయిన్. దానివల్ల ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది, ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది, అక్కడ ఒక్కోసారి 2 నిమిషాలు పడవచ్చు, 5 నిమిషాలు పడవచ్చు. దాన్ని ఏం చేయలేం మనం. దానివల్ల కస్టమర్ కూడా ఒక్కోసారి పర్లేదు, ఒక్కొక్క కస్టమర్ ఇంకో కస్టమర్ ఏమంటే సీరియస్ అవుతాడు. సీరియస్ అవ్వడం వల్ల రెఫరీ ఆడేం చేస్తాడు, బ్యాడ్ రేటింగ్ ఇస్తాడు. బ్యాడ్ రేట్ 2-3 రేటింగ్లతో క్లోజ్ అయిపోద్ది మెయిన్. అదొకటి. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఈ రెఫరీ వల్ల పోతున్నారు. ఎప్పుడూ లేదు, 18,000 పెట్టాడు రెఫరీ, ఒక రెఫరీకి 18,000 పెట్టాడు. అదేమవుతుంది, 10 మంది అయితే పాత వాళ్ళందరూ పోతున్నారు. అది మెయిన్. సో అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తాను. కల్పించాలి. ఇన్సూరెన్స్ ఉండేది ఇన్నాళ్ళను, ఈ జనం ఎక్కువ ఆడికి నచ్చినట్టు ఆడు చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఉండేది, చూపించేవాడు, ఇన్సూరెన్స్ చూపించేవాడు, అన్నీ చూపించేవాడు. అదేమీ లేదు, మొత్తం తీసేసాడు. అది మెయిన్. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ మీద ఎఫెక్ట్ పడదా? మరి మీరు స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడేం ఉండదు, సాయంత్రం ఉంటుంది, సాయంత్రం పడుతుంది. ఇప్పుడు అందరు జనాల్లో అందరికా వెళ్ళింది స్ట్రైక్ అని, సాయంత్రం పడుతుంది ఎఫెక్ట్. ఇప్పుడేం ఉండదు. అది పెంచుతుంది కంపెనీ అనే ఏమైనా నమ్మకం ఉందా? స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఏదైనా? ఏమో చూడాలి, పెంచాలి మెయిన్. గిగ్ వర్కర్ల సమ్మె ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవేళ ఇప్పటికే ఏదైతే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ రోజున ఏదైతే వాళ్ళు మెరుపు సమ్మెలోకి దిగడంతో ఆ రోజు చాలా వరకు కూడా ఆన్లైన్ ఆర్డర్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వినియోగదారులు. మరి ఈ రోజు వాళ్ళ డిమాండ్స్తో ఈరోజు ఆ స్ట్రైక్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతా ఉంది, న్యూ ఇయర్ పై దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది.